gentlemen, अब वो वक्त आ गया है जिसे अंत कहते हैं, लेकिन मैं इस अंत को अंत नहीं कहूंगी, मैं इसे एक आरंभ कहूंगी, एक नए रिश्ते का आरंभ, एशिया और अफ्रीका के बीच में. Ladies and gentlemen, I would like to thank the Chief Minister of Andhra Pradesh, who has made Hyderabad into the sports capital of this country. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికై అహర్నిశలు పాటుపడుచున్న మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి వినయపూర్వకంగా నమస్కరించి పంపుచున్న అభ్యర్థన మరియు మా ఈ విన్నపమును ముఖ్యమంత్రి గారి దృష్టికి చేర్చవలసినదిగా అధికారులను కూడా సవినయముగా ప్రార్థించుచున్నాము. అయ్యా, మన విజయవాడ పటమట హై స్కూల్ రోడ్డు నందు గల చెన్నుపాటి రామకోటయ్య గారి ఇండోర్ స్టేడియం సువిశాలమైన ప్రాంగణం. అవుట్డోర్ నందు వాలీబాల్, టెన్నిస్, జిమ్, రన్నింగ్ ట్రాక్, ఇండోర్ నందు యోగా, జిమ్, టేబుల్ టెన్నిస్ మరియు 6 షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు కలవు. సుమారు 900 మంది కూర్చుని వీక్షించే విశాలమైన గ్యాలరీ కలదు. ఇంతటి అద్భుతమైన స్టేడియంను సక్రమంగా వినియోగించుకోవలసిన బాధ్యత అధికారులతో పాటు ప్రజలందరిది. 2025 జూలై నెల 25, 26 మరియు 27వ తేదీలలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల మన చెన్నుపాటి రామకోటయ్య గారి మున్సిపల్ ఇండోర్ స్టేడియం పరిస్థితి ఎలా ఉన్నది అన్న విషయం ఒక్కసారి పెద్దలందరికీ చూపించే ప్రయత్నం. అయ్యా, ఈ ఫోటోలు మరియు వీడియోలు చూడండి. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఆధునీకరించిన ఇండోర్ స్టేడియం దుస్థితి. దీనికి ఎవరు బాధ్యులు? ఇందుకేనా కీర్తిశేషులు చెన్నుపాటి రామకోటయ్య గారు తమ స్థలాన్ని మన నగరపాలక సంస్థకు ఇచ్చినది? ఇదేనా మనము ఆయన ఆత్మకు కలిగించే శాంతి? కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్టేడియంని ఆధునీకరించారు, కానీ సరి అయిన నియమ నిబంధనలు పాటించకుండా ఈ స్టేడియంను వాడుట వలన మరలా ఇది పూర్వపు దుస్థితికి చేరుకుంటుందేమో అన్న భయాందోళనలు కలుగుతున్నాయి. 2025 జూలై 25, 26 మరియు 27వ తేదీలలో ఈ స్టేడియంను బుక్ చేసుకుని వారు ప్రస్తుతం మీరు చూస్తున్న విధంగా వాడినారు. ఈ స్టేడియం నందు 6 బ్యాడ్మింటన్ కోర్టులు కలవు. ఏ ఒక్క కోర్టుకు మినహాయింపు లేకుండా అన్ని కోర్టులలో ఎటు చూసినా చెత్త, కోర్టు మధ్యలో ఐరన్ టేబుల్స్, కుర్చీలు, తిని పారేసిన వ్యర్థాలు, వాటి రేపర్లు, త్రాగి పారేసిన వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, కాఫీ, టీ తాగి పారవేసిన గ్లాసులు, కప్పులు, తిని ఊసి పారేసిన బబుల్గమ్స్, విరిగి పడి ఉన్న చేతి గాజులు, బ్యాడ్మింటన్ కోర్టు మధ్యలో పరిచిన కార్పెట్లు, ఈ కార్పెట్లు తీస్తుంటే దాని కింద పౌడర్గా మారిన కార్పెట్ డస్టు. ఈ స్టేడియంలో మెంబర్షిప్ ఉన్న క్రీడాకారులందరూ తమ ప్రార్థనా మందిరాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారో అదే మాదిరిగా స్టేడియంను కూడా శుభ్రంగా ఉంచుకుంటారు. ఈ స్టేడియం నందు ఆడుకునే మెంబర్స్ అందరూ నాన్ మార్కింగ్ షూ వాడతారు మరియు స్టేడియంలోనికి వచ్చే ముందు చెప్పులు బయట విడిచి స్టేడియంలోకి వచ్చిన తరువాత తమ కిట్ బ్యాగ్లో తమతో పాటు తెచ్చుకున్న షూ వేసుకొని ప్రతిరోజు బ్యాడ్మింటన్ ఆడతారు. మరలా వారు ఇంటికి వెళ్ళేటప్పుడు షూ కిట్ బ్యాగ్లో వేసుకొని వెళతారు. ఎందుచేతనంటే ఒకవేళ ఇంటి వద్ద నుంచి షూ వేసుకొని వస్తే వారి షూ సోల్ లోపల సన్నని రాళ్ళు ఇరుక్కొని బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు స్టేడియంలో ఉన్న మ్యాట్ పాడవుతుంది అని. రెగ్యులర్ ప్లేయర్స్ అయిన మాకు ఈ స్టేడియం నందు లైటింగ్ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ ఏర్పాటు చేసిన లైట్ల యొక్క లూమినెన్స్ మరియు లక్స్ సరిపోని కారణం చేత చాలామంది క్రీడాకారులు ఈ స్టేడియం నందు ఆసక్తి కనపరచటలేదు. ఈ స్టేడియంను ఆధునీకరించిన సమయంలో బ్యాడ్మింటన్తో పాటుగా బాస్కెట్బాల్, వాలీబాల్ మరియు మొదలైన క్రీడలు కూడా ఆడుకునేందుకు వీలుగా రూపకల్పన చేసిన కారణం చేత లైట్లను మరింత ఎత్తులో ఉంచినట్లుగా ఉన్నది. ఈ లైట్లను ఓ 4 అడుగులు క్రిందకి దించి అమర్చినచో ప్రస్తుతం ఉన్న లక్స్ పెరిగే అవకాశం ఉన్నది. సంబంధిత అధికారులతో తగు అధ్యయనం చేయించి లైటింగ్ను మెరుగుపరచవలసిన అవసరం ఉన్నది. రెగ్యులర్ ప్లేయర్స్ అయిన మాకు లైటింగ్ సమస్య విషయంలో ఈనాటి వరకు ఒక పరిష్కారం చేయలేదు. కానీ 1 రోజు 2 రోజులు స్టేడియంని బుక్ చేసుకొని స్టేడియం నందు చెత్తాచెదారం విరిచి వెళ్ళే వారికి మాత్రం అదనపు లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. వారికి అదనపు లైట్స్ పెట్టవలసినదిగా ఆదేశాలు జారీ చేస్తున్న అధికారులకు మేము నెలకు 1000 రూపాయలు ఫీ చెల్లిస్తున్నా మాపై కనికరం లేకున్నది. నెల నెలా ఫీజు చెల్లించి కూడా
సక్రమమైన లైటింగ్ లేకపోవడం చేత మరియు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ సక్రమంగా పనిచేయడం పోవడం చేత చాలా ఇబ్బందికి గురవుతున్నాము. ఇది కార్పొరేషన్ అధికారులకు ఏ విధంగా న్యాయము అని అనిపిస్తున్నదో మాకు ఈనాటికి అర్థం కాకున్నది. ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పనిచేయడం లేదు. ఈ విషయమై మేము పలుమార్లు ప్రాధేయపడినను ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. మంచినీరు కూడా మెంబర్స్ అందరం చందాలు వేసుకొని మంచినీరు కొనుగోలు చేసుకొని త్రాగుచున్నాము. మున్సిపల్ కార్పొరేషన్ వారి స్టేడియం నందలి క్రీడాకారులకు మున్సిపల్ సిబ్బంది కనీసము త్రాగునీరు కూడా అందించడం లేదు. రోజువారీ కార్యకలాపములలో మానసికంగా శారీరకంగా ఏర్పడుతున్న ఒత్తిడులను తట్టుకొని శారీరక రుగ్మతలు దరిచేరకుండా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అవలంబిస్తూ తమ వంతు క్రీడా వ్యాయామం చేసుకునేందుకు స్టేడియంకు విచ్చేస్తున్న క్రీడాకారులను నిరుత్సాహపరచకుండా వారికి కావలసిన సాధారణ వసతులు కల్పించవలసిన బాధ్యతగా ఆలోచించి క్రీడలను కమర్షియల్ దృష్టితో ఆలోచించకుండా క్రీడలకు కూడా కొంత కేటాయింపులు చేయడం వలన మన ఈనాటి పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపరిచే అవకాశం ఉన్నది. తద్వారా రాబోయే తరం వారు ఆరోగ్యంగా ఉండే అవకాశాన్ని ఈనాటి తరం వారు అయిన మన పాలకులతో పాటుగా ప్రజలందరి బాధ్యత అని మనమందరం గుర్తించాలి.